అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రైతుల వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని మల్కపేట రైతు మొత్తం కూడా ఇక్కడ బస్టాండ్లో కూర్చోవడం జరిగింది. ఈ ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకొని ఈ వడ్లను కొని ఆదుకోవాలని మేము మల్కపేట రైతుల పక్షం నుంచి హెచ్చరిస్తున్నాం. అలాగే ఇప్పటికీ 2 నెలలు అవుతుంది, అయినా కానీ వడ్లు కొనుగోలు చేయడం నిజంగా ఎంత దుర్భాగ్యం అంటే ఈ రైతులను పట్టించుకున్న పాపన ఏ ఒక్క ప్రభుత్వ అధికారి కూడా లేడు, ఏ ఒక్క మిల్లర్ కూడా లేడు. అసలు ఈ ప్రభుత్వం మిల్లర్లకు కొమ్ము కాస్తుందని మేము భావిస్తున్నాం. ఈ రైతులను పట్టించుకున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో నిజంగా చాలా రోజులు ఉండదు. రైతుల బాధలను తీర్చకుంటే మాత్రం మేము పెద్ద ఎత్తున మేము కలెక్టర్ ఆఫీసుకు ధర్నాగా వెళ్ళే ప్రయత్నిస్తాం. వెంటనే అధికారులు కానీ, చైర్మన్ కానీ, మిల్లర్లు కానీ ప్రభుత్వం వెంటనే దీనిపై స్పందించి రైతుల వడ్లను కొనుగోలు చేసి వెంటనే లారీలను పంపించి కొనుగోలు, లేదంటే వర్షాకాలం వచ్చే సూచన ఉన్నది. ఆల్రెడీ ఇంకొక 15 రోజులు అయితే వర్షాలు స్టార్ట్ అవుతాయి. రైతులు నెట్టేట ముంచడం తప్ప మరొక ఉద్దేశంగా అని చెప్పి ఈ రైతుల మల్కపేట రైతుల పక్షాల నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.